ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 19 ఏప్రిల్ 2026. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 15/12/2009. ఈరోజు మురళి హెడ్లైను పరివారంతో ప్రీతిని నిభాయించేందుకు జ్ఞానస్వరూపులుగా అయి తండ్రి సమానము సాక్షి తనపు స్థితిలో ఉండాలి. తండ్రి, స్వయము, డ్రామా మరియు పరివారం నాలుగింటిలో నిశ్చయ బుద్ధిగా అయి విజయులుగా అవ్వాలి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు సమర్థుడైన తండ్రి తన సమర్థ పిల్లలను చూస్తున్నారు. ఎందుకంటే పిల్లలు ప్రతి ఒక్కరూ తండ్రి సమానముగా అయ్యే పురుషార్థాన్ని చాలా స్నేహంతో, చాలా లగనంతో చేస్తున్నారు. బాబ్దాదా పిల్లలను చూసి చాలా సంతోషిస్తారు మరియు హృదయంలో పిల్లల గురించి వాహు పిల్లలు వాహ్ అనే పాటను పాడతారు. ఎందుకంటే పిల్లలు తండ్రికి కూడా శిరో కిరీటాలు. చూడండి, పిల్లలకు డబల్ రూపాలలో పూజ జరుగుతుంది. తండ్రికి ఒకే రూపంలో పూజ జరుగుతుంది. పిల్లలు తండ్రి ద్వారా తండ్రి కంటే కూడా ముందుకు వెళ్తారు. కనుక పిల్లలు పురుషార్థం చూసి తండ్రి చాలా సంతోషిస్తున్నారు. నెంబర్ వారీగా అయితే ఉన్నారు, కానీ పురుషార్థం యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఈరోజు అమృత వేళ నలువైపులా ఉన్న పిల్లలలో జ్ఞానానికి పునాది అయిన ఒక విషయాన్ని చూశారు. ఆ పునాది నిశ్చయము. నిశ్చయ బుద్ధి విజయంతి అని కూడా చెప్పబడింది కదా. కనుక మీ అందరి నిశ్చయాన్ని చూశారు. అందరికీ నెంబర్ వారీగా తండ్రి పైన నిశ్చయమైతే ఉండనే ఉంది. అందుకు గుర్తు ఏమిటి అంటే అందరూ కూడా తండ్రిని గుర్తించి తండ్రి వారిగా అయ్యారు. అంతేకాదు, తండ్రిని కలుసుకునేందుకు ఇక్కడికి కూడా వచ్చారు, మధువనానికి. తండ్రి పైన పిల్లలు ప్రతి ఒక్కరికి తెగిపోని నిశ్చయం ఉంది. కానీ తండ్రితో పాటు ఇతర నిశ్చయాలు కూడా పక్కాగా ఉండాలి. అవి స్వయం పైన నిశ్చయము, డ్రామా పైన నిశ్చయము మరియు పరివారం పైన కూడా నిశ్చయము. ఈ 4 ప్రకారాల నిశ్చయాలలో పక్కాగా ఉండడము అంటే నిశ్చయ బుద్ధి విజయులుగా అవ్వడము. కనుక ఈ 4 నిశ్చయాలలో పక్కాగా ఉన్నానా అని చెక్ చేసుకోండి. తండ్రి విషయంలో అయితే అందరూ నా బాబా మరియు నేను బాబాకు చెందినవాడిని అని అంటారు. తండ్రి నావారు అని చెప్పి తండ్రి పైన పూర్తి అధికారాన్నే ప్రాప్తి చేసేసుకున్నారు. తండ్రి ద్వారా సదా అధికారులుగా అయ్యి సర్వ ఖజానాలకు అధికారులుగా అయిపోయారు. దీనితో పాటు స్వయం పైన కూడా నిశ్చయం ఉండడం అవసరం. ఎందుకు? ఒకవేళ స్వయం పైన నిశ్చయం లేదు అంటే నిరాశగా అయిపోతారు కదా. స్వయం పైన ఇదే నిశ్చయం ఉండాలి. నేను తండ్రి ద్వారా స్వమానధారిని, స్వరాజ్య అధికారిని. స్వయం తండ్రియే నాకు ఎన్ని స్వమానాలు ఇచ్చారు. ఒక్కొక్క స్వమానాన్ని స్మృతిలోకి తెచ్చుకున్నట్లయితే ఎంత నశ కలుగుతుంది. ఈ రోజుల్లో ఎవరికైనా ఏదైనా టైటిల్ లభిస్తే అది కూడా తమ భాగ్యముగా, అదృష్టముగా భావిస్తారు కదా. కానీ పిల్లలైన మీకు ఒక్కొక్క స్వమానాన్ని ఎవరు ఇచ్చారో చూడండి. స్వయం బాబ్దాదాయే పిల్లలు ప్రతి ఒక్కరిని స్వమానధారిగా చేశారు. ఒక్కొక్క స్వమానాన్ని గుర్తు చేసుకుంటూ సంతోషంతో ఎగురుతూ ఉంటారు. కనుక స్వయం పైన కూడా నేను తండ్రి ద్వారా స్వరాజ్య అధికారిని, స్వమాన అధికారిని, కోట్లాది మందిలో ఒక ఆత్మను అనే నిశ్చయము మరియు ఇంతటి నశ ఉండాలి. ఎలాగైతే తండ్రి పైన నిశ్చయం ఉందో అలా దానితో పాటు స్వయం పైన కూడా చాలా నిశ్చయం ఉండాలి. ఎందుకంటే స్వయం పైన నిశ్చయం ఉంటే ఎక్కడ నిశ్చయం ఉందో అక్కడ ప్రతి కర్మలో నిశ్చయ బుద్ధి అనగా స్వమానధారులుగా విజయులుగా ఉంటారు. నిశ్చయము అంటే అర్థమే సఫలత కదా. మాకైతే తండ్రి పైన నిశ్చయం ఉంది కదా అని కాదు. తండ్రిపై ఉండడం అనేది చాలా మంచి విషయమే. కానీ దానితో పాటు నేను ఎవరు అని స్వయం యొక్క నశ ఉండడం కూడా చాలా అవసరం.
మీరు ఒక్కొక్క స్వమానాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నారు అనుకోండి, మీ నడవడిక మరియు ముఖము ద్వారా నిశ్చయము మరియు నశ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తూ ఉంది, ఇక మీదట కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి వీటితో పాటు మూడవ విషయము డ్రామా పైన కూడా నిశ్చయము చాలా తప్పనిసరి ఇది. ఎందుకంటే డ్రామాలో సమస్యలు కూడా వస్తాయి మరియు సఫలత కూడా ఉండనే ఉంటుంది. ఒకవేళ డ్రామా పైన పక్కా నిశ్చయం ఉంటే, డ్రామాపై నిశ్చయం ద్వారా ఎవరైతే నిశ్చయ బుద్ధిగా ఉంటారో వారు సమస్యను కూడా సమాధాన స్వరూపంలోకి మార్చేస్తారు. ఎందుకంటే నిశ్చయము అంటేనే విజయము కదా. ఎందుకంటే ఎందులో అయితే విజయులుగా అవుతారు? బాబా ప్రశ్నిస్తున్నారు పిల్లల్ని. పరివర్తన చేయడంలో విజయులుగా అవుతారు. ఒక్క సెకండులో సమస్య పరివర్తన అయిపోయి సమాధాన రూపంగా అయిపోతుంది. అలజడిలోకి రారు, అచంచలంగా ఉంటారు. ఎందుకంటే డ్రామా జ్ఞానం ద్వారా అచంచలంగా స్థిరంగా అయిపోతారు. నేనే కల్పకృతం కూడా సమాధాన స్వరూపంగా అనగా సఫల ఆత్మగా అయ్యాను, ఇప్పుడు అవుతున్నాను. అంతేకాదు కల్పం తరువాత కూడా నేనే అవుతాను అనే నిశ్చయం ఉంటుంది. కనుక డ్రామా పైన నిశ్చయం అనేది నాశాను పక్కా చేయిస్తుంది. నేనే అయ్యాను, ఇప్పుడు కూడా అవుతున్నాను మరియు నేనే అవుతాను అనే శుద్ధమైనటువంటి గర్వం ఉంటుంది, నాశ ఉంటుంది. కనుక ఈ పురుషార్థి జీవితంలో డ్రామా పైన నిశ్చయం కూడా చాలా అవసరం. దీనితో పాటు నాలుగవది పరివారం పైన కూడా పూర్తి నిశ్చయం ఉండాలి. ఎందుకంటే తండ్రి వచ్చిన వెంటనే పరివారానికి జన్మనిచ్చారు. ఎలాగైతే తండ్రి పైన నిశ్చయం ఉంటుందో అలా పరివారం పైన కూడా నిశ్చయం అవసరం. ఎందుకంటే పరివారం ఎవరిది? ఎంత పెద్ద పరివారం మరెవరికైనా ఉంటుందా? కనుక పరివారం పైన నిశ్చయం కూడా చాలా అవసరం. ఎందుకంటే విశ్వంలో ఇంత పెద్ద పరివారం ఎవరికి ఉంటుంది చెప్పండి? మీ అంత పెద్ద పరివారం విశ్వంలో ఎవరికైనా ఉందా? ఒకసారి చెక్ చేయండి. పరివార రూపంలో ఏ డివైన్ ఫాదర్కు కూడా ఇంత పెద్ద పరివారం అయితే లేదు. ఎందుకంటే అక్కడ అనుచరులు ఉంటారు, కానీ ఇక్కడ పరివారం ఉంది. పరివారం జతలోనే సేవలో ఉంటారు, సంబంధంలో ఉంటారు. అంతేకాని మాకైతే తండ్రితోనే సంబంధము, పరివారంతో లేకుంటే ఏమవుతుంది అని అనుకోకూడదు. పరివారంపై నిశ్చయంతో 21 జన్మలు నడవాలి. తెలుసు కదా మీ అందరికీ. పరివారంతో సంబంధంలోకి రావడం ద్వారానే నేను ఎంత పెద్ద పరివారంలో అందరితో నిశ్చయబుద్ధిగా అయ్యి నడుస్తున్నాను అనేది అర్థమవుతుంది కూడా. పరివారంలో నడవడం కొరకు పరివారంలో ప్రతి ఒక్కరి సంస్కారాలు రకరకాలుగా ఉన్నాయి మరియు ఉంటాయి అనే అటెన్షన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీ స్మృతి చిహ్నము మాల కదా. మాలను చూడండి. మొదటి నెంబరు ఎక్కడ? 108వ నెంబరు ఎక్కడ? ఎందుకంటే పరివారంలో భిన్న భిన్న సంస్కారాలు ఉన్నాయి. కనుక ఇంత పెద్ద పరివారంలో నడుస్తూ సంస్కారాలను అర్థం చేసుకోవాలి. పరస్పరంలో ఒకే పరివారము, ఒకే తండ్రి, ఒకే రాజ్యము. కనుక ఒక్కటిగా అయి నడవాలి. ఎలాగైతే పెద్ద పరివారం ఉందో అలాగే పరస్పరంలో విశాలమైన హృదయం కూడా ఉండాలి. ప్రతి ఒక్కరి పట్ల శుభభావన, శుభకామన యొక్క స్థితిలో స్థితమయ్యి నడవాలి. ఎందుకంటే పరివారం మధ్యలోనే సంస్కార స్వభావాలు వస్తాయి. కానీ కొంతమంది పరివారంతో మాకేమిటి, బాబా అయితే ఉన్నారు కదా అని ఇలా భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ధర్మము మరియు రాజ్యము రెండింటి స్థాపన జరుగుతుంది కదా. కేవలం ధర్మస్థాపన మాత్రమే కాదు. ఎవరైతే ఇతర ధర్మపేతలు వచ్చారో వారిది కేవలం ధర్మం మాత్రమే ఉంది, రాజ్యం లేదు. కానీ మీరందరూ ఇక్కడ రాజ్యం కూడా చేయాలి కదా. కనుక రాజ్యంలో పరివారం యొక్క అవసరం కూడా ఉంటుంది. అంతేకాదు 21 జన్మలు భిన్న భిన్న రూపాలతో పరివారం జతలోనే ఉండాలి. పరివారాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేరు. కనుక చెక్ చేసుకోండి.
అంతేకాని తండ్రికి తెలుసు, నాకు తెలుసు, తండ్రితోనే పని ఉంది అని ఇలా మాత్రం భావించకండి. ఒకవేళ ఈ 4 నిశ్చయాలలో ఏ ఒక్క నిశ్చయంలో లోపమున్నా అలజడిలోకి వచ్చేస్తారు. అందరూ సేవా సహచరులు. తండ్రి అయితే సకాశిస్తారు. కానీ మీ సహచరులు ఎవరు? సాకారంలో మీ తోడుగా అయితే పరివారమే ఉంది. తండ్రి చూశారు 3 నిశ్చయాలలో చాలామంది బాగా నడుస్తున్నారు. కానీ పరివారంతో తోడుని నిభాయించడం, సంస్కారాలను కలుపుకోవడం, ప్రతి ఒక్కరిని కళ్యాణ భావనతో చూడడం మరియు ఆ విధంగా నడవడం, ఇందులో చాలామంది పిల్లలు యథాశక్తిగా అయిపోతున్నారు. కానీ తండ్రి చూశారు ఎవరైతే పరివారం పైన నిశ్చయంలో నాలెడ్జ్ఫుల్గా అయ్యి సదా తండ్రి సమానముగా సాక్షి తన స్థితిలో ఉండి సంబంధంలోకి వస్తారో, ఆ విధంగా నడుచుకుంటారో వారు నెంబర్ 1 లేక నెంబర్ 1 డివిజన్లోకి వచ్చేస్తారు. పరివారంలోనే భావ స్వభావాలు ఉంటాయి కనుక ఏవైతే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయో, విఘ్నాలు వస్తాయో అవి పరివారం యొక్క సంబంధంలోనే వస్తాయి. కనుక ఈ పరివారం యొక్క సంబంధంలో పాస్ అవ్వడం అనేది అన్నింటికంటే చాలా అవసరము. ఒకవేళ పరివారంతో నడవడంలో, సంబంధాన్ని నిభాయించడంలో ఏదైనా లోపం జరిగినట్లయితే ఆ విఘ్నము చిన్నదైనా లేక పెద్దదైనా సరే మిమ్మల్ని చాలా విసిగిస్తుంది. ఇది ఎందుకు, ఇది ఎలా, ఇవన్నీ పరివారం యొక్క సంబంధంలోనే కదా వస్తాయి. కనుక ఎందుకు చెయ్యాలి అనేందుకు బదులుగా ఎందుకు చెయ్యకూడదు అని అనుకోవాలి. మేము కలిసి నడవాలి, పరివారంతో ప్రీతిని నిభాయించాలి అని భావించండి. ఎందుకంటే ఇది తండ్రి పరివారము, అలాగే భగవంతుని పరివారము, సాధారణ పరివారం కాదు. వాహు బాబా, వాహు డ్రామా, వాహు నేను మరియు వాహు పరివారము అనే నశాలో ఉండాలి. సరేనా? చెక్ చేసుకుంటున్నారా? 4 పాస్ అయ్యారా? ఒక్కదానిలో కూడా లోపం ఉండకూడదు. చెక్ చేసుకోండి. ఇప్పుడిప్పుడే చెక్ చేసుకోండి అని బాబ్దాదా అంటున్నారు. ఎందుకంటే విజయులుగా అవ్వడానికి ఇదే సాధనము. పరివారం మధ్యలోనే సంస్కారాలు తలెత్తుతాయి. ఆ సంస్కారాలను కలుపుకోవాలి, స్వయాన్ని కూడా పరివర్తన చేసుకోవాలి మరియు పరివారాన్ని కూడా ఇంతటి ఉన్నతమైన దృష్టితో చూడాలి. బాబ్దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు, బాబ్దాదా చివరి బిడ్డను కూడా అతి భాగ్యశాలిగానే చూస్తారు. ఇలాగే భావిస్తారు. ఎందుకు? భగవంతుణ్ణి గుర్తించడం, సాధారణ రూపంలో ఉన్న తండ్రిని గుర్తించడం, ఎవరినైతే గొప్ప గొప్ప మహాత్ములు కూడా గుర్తించలేకపోయారో వారిని బాబ్దాదా యొక్క చివరి పిల్లలు కూడా గుర్తించి నా బాబా అని హృదయపూర్వకంగా అన్నారు. హృదయపూర్వకంగా నా బాబాని అంటారు కనుక బాబ్దాదా చివరి పుత్రులలో ఉన్న విశేషతను కూడా చూసి ఇతర పిల్లలకు ఎలాగైతే ప్రేమను, ప్రియస్మృతులను ఇస్తారో అలాగే చివర్లో ఉన్న పిల్లలకు కూడా అలాగే ఇస్తారు. కనుక 3 కరెక్ట్గా ఉన్నానా, లేక నేను 4 కరెక్ట్గా ఉన్నానా, లేక 2 ఉన్నానా, ఒకదానిలో ఉన్నానా అనేది మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటారా అని బాబ్దాదా మళ్ళీ అడుగుతున్నారు. నేను 4 విషయాలలో అనగా తండ్రి, స్వయం, డ్రామా మరియు పరివారము 4 నిశ్చయాలలో సరిగ్గా ఉన్నాను అని భావించే వాళ్ళు ఏం చేయాలి? చేతులు ఎత్తండి అని బాబ్దాదా అంటున్నారు. సరిగ్గా ఉన్నారా? మరి పరీక్ష తీసుకోమంటారా? చేతులు ఎత్తండి. పరివారంలో కూడా పాస్ అయ్యారా? పరివారం యొక్క సంబంధంలోకి రావాలి. ఎందుకంటే పరివారాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేరు. పరివారంలో ఉండాల్సిందే, నిభాయించాల్సిందే. మరి ఇందులో పాస్ అయ్యారా? ఇలా జరగకుండా ఉంటే బాగుండేది, ఇలా ఎందుకు చేస్తారు, ఇది ఎందుకు జరుగుతుంది అనే సంకల్పాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. పూర్తిగా పరివారం యొక్క నశ ఉండాలి. 4 నిశ్చయాలు ఉన్నవారు ఎప్పుడూ కూడా అలాంటి సంకల్పాలను చెయ్యరు.
ఇలా ఎందుకు జరుగుతుంది అనేది సంకల్పంలో రావచ్చు. కానీ ఆ ఎందుకు లేక ఏమిటి అనేది నన్ను కదిలించకూడదు. నా మూడును మార్చకూడదు. అప్పుడే 4 పాస్ అని అంటారు. చేతులైతే ఎత్తారు, బాబ్దాదాని సంతోషపెట్టారు. కానీ పరివారం విషయంలో బాబ్దాదా అప్పుడప్పుడు కొన్ని మాటలు వినాల్సి వస్తుంది, చూడాల్సి వస్తుంది. మీరు పూర్తి విశాల హృదయం కలవారిగా ఉండాలి. అందరినీ శుభభావన, శుభకామన ద్వారా సరి చెయ్యాలి. ఎందుకంటే మీరంతా ఒకే పరివారము, ఏకమతముగా అయి నడవాలి మరియు నడిపించాలి. కేవలం మీరు నడవడం కాదు, ఇతరులను కూడా నడిపించాలి. కనుక బాబ్దాదా ఈ విషయం పైన అటెన్షన్ ఇప్పిస్తున్నారు. పరివారంలో ఎవరైతే ఎలాంటి అలజడిలోనైనా పాస్ అవుతారో, అసలు కొంచెం కూడా వ్యర్థము అనేది నడవదో, వారు ఇతరులను కూడా ఆ విధంగానే తయారు చేయాలి. ఇప్పుడైతే తమ తమ సెంటర్లలో ఎంతమంది ఉంటారు? ఎక్కువలో ఎక్కువ 25, 50 ఎంతమంది ఉండరు. కానీ పెద్ద స్థానం అయితే అందులో కూడా 50, 60 మంది లేక ఎక్కువలో ఎక్కువ 100 మంది ఉండవచ్చు. ఎంతమంది లేరు, కానీ ఉన్నారు అని భావించండి. బాబ్దాదా అన్ని సెంటర్లలోని పిల్లలలో చివరి వారిని కూడా నాకు ప్రియమైన వారు అని చెప్తూ వాళ్ళని నడిపిస్తూనే ఉన్నారు. ప్రేమకు గుర్తుగా ప్రతిరోజు బాబ్దాదా ఏమని ప్రియ స్మృతులు ఇస్తారు? మధురాతి మధురమైన పిల్లలు అని అంటారు. పుల్లని పిల్లలు ఉన్నారని కూడా తెలుసు, కానీ మధురమైన పుల్లని అయిన పిల్లలకు ప్రియ స్మృతులు అని బాబ్దాదా ఎప్పుడైనా అన్నారా? వారిని కూడా ప్రియమైన వారు అనే అంటారు. కేవలం చెప్పడమే కాదు, నా పిల్లలు మధురమైన వారు అనే భావనతోనే బాబ్దాదా నడిపిస్తున్నారు. ఎందుకంటే డ్రామాలో, మాలలో అందరూ ఒకే నెంబరులో లేరు. ఇది రిజల్టు. సంస్కారాలు భిన్న భిన్నముగా ఉంటాయి. ఉండాల్సిందే, లేకుంటే అందరూ రాజులుగా అయిపోతారు కదా. మరి ప్రజలుగా ఎవరవుతారు? రాజ్యం ఎవరిపైన చేస్తారు? ప్రజలు కూడా ఉండాలి కదా. రాయల్ ప్రజలు కూడా ఉండాలి, రాజధాని కదా. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా స్వయాన్ని చెక్ చేసుకుంటూ ఉండండి. పరివారంలో ఏ విషయంలోనైనా ఎవరి సంస్కారమైనా చెడుగా ఉంది అనుకోండి, కానీ నా సంస్కారం ఏమిటి? ఒకవేళ చెడును చూసి నా సంస్కారం కూడా చెడుగా అయిపోతే అప్పుడు నేను కూడా చెడుగా అయిపోయినట్లే కదా. చెడు అనేది మంచి వారిని కూడా మార్చేస్తుంది. తండ్రి స్థాపనా సమయంలో 350, 400 మందిని ఒకేసారి సంభాళన చేశారు. ఇప్పుడు ఎంతమంది కలిసి ఉండే పరివారం అయితే ఎక్కడా లేరు. భలే డ్యూటీ వేరువేరుగా ఉండవచ్చు, కానీ అది వారి డ్యూటీ. మరియు ఇక్కడిది పరివారంలోనే డ్యూటీ. సాధారణ పరివారము, సాధారణ బాధ్యత, సాధారణ రీతితో దినచర్యను గడపడం ఇలా అయితే కాదు కదా. ఇది అతీతమైన మరియు ప్రియమైన పరివారము. కానీ ఇందులో డిస్టర్బ్ అవుతారు. ఆ తర్వాత వీరు చేశారు కనుకనే ఇలా జరిగింది అని సాకులు చెప్తారు. వీరు చేశారు కనుకనే ఇది జరిగింది అని అంటారు. కానీ తండ్రి ఎదురుగా వ్యతిరేకత రాలేదా? తండ్రిని వదిలేసి వెళ్ళిపోయారు కూడా. ఇది వ్యతిరేకత కాదా మరి? అయినప్పటికీ తండ్రి అన్నారు, ఎవరైనా వెళ్ళిపోయినా వారికి కూడా టోలీ పంపించండి, వారిని పిలిచే ప్రయత్నం చేయండి, సర్వీసు చేయండి, స్మృతి ఇప్పించండి. ఈ విధంగా 4 విషయాలలో, 4 నిశ్చయాలలో పాస్ అవ్వాలా లేక 3లో 2 అవ్వాలా? నెంబర్ 1లోనే పాస్ అవ్వాలి కదా. దీనికోసం వినాశనం యొక్క ఏర్పాట్లు ఉన్నప్పటికీ ఇప్పుడు ఇంకా వినాశనం ఆగి ఉంది. ప్రకృతి కూడా తండ్రి వద్దకు వచ్చి ఇప్పుడు చాలా భారం అయిపోయింది అని అంటోంది. ప్రకృతి కూడా బరువు నుండి విడుదల అవ్వాలి అని కోరుకుంటుంది. మాయ కూడా ఇప్పుడిక నా పాత్ర అయిపోయింది, నేను వెళ్ళిపోవాలి అని నాకు తెలుసు. కానీ బ్రాహ్మణ పరివారంలో ఎలాంటి పిల్లలు ఉన్నారు అంటే వారు చిన్న విషయంలో కూడా నా సాతీలుగా అయిపోతున్నారు అని మాయ అంటుంది. నన్ను కూర్చోబెట్టుకుంటున్నారు అని అంటుంది.
మీ రాజ్యాన్ని తీసుకురావడంలో ఈ 4 నిశ్చయాలు పర్సంటేజ్లో ఉన్నాయి. కనుకనే సమయం కూడా ఆగి ఉంది. ఇకపోతే మాయ మరియు ప్రకృతి 2 కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, వాటికి ఆర్డర్ వేయమంటారా? పిల్లలు ఒకవేళ ఎవరెడీగా లేకపోయినా మాయ మరియు ప్రకృతిని ఆజ్ఞాపించమంటారా? ఆర్డర్ చేయమంటారా? చేతులెత్తండి. తయారుగా ఉన్నారా? ఊరికే చేతులెత్తకండి, పరీక్ష వస్తుంది. ఎవరెడీగా ఉన్నారా? ఇప్పుడు బాబ్దాదాకు పిల్లలందరిపైన కల ఆశ ఏమిటి అంటే, ఎలా అన్న దానిని సమాప్తం చేసి ఇలా అని అనండి. ఎలా చెయ్యాలి, ఎలా అవుతుంది అని కాదు, ఎలా అవుతుంది అని అనండి. ఏం చెయ్యాలి అని కాదు, ఎలా చెయ్యాలి అని అనండి. ఈ ఆశను ఎప్పటికి పూర్తి చేస్తారు? ఎంత సమయం కావాలి? ఎందుకంటే అందరూ తయారవ్వాలి. ఎవరైతే తయారుగా ఉన్నారో, చేతులు ఎత్తారో వారి పని ఏమిటి? ఇతరులను కూడా తన సమానంగా చేయడము. బాబ్దాదా అన్ని సమాచారాల రిజల్ట్ విన్నారు. ఏదైతే జరిగిందో అది చాలా బాగా జరిగింది. మరియు రిజల్ట్ కూడా మంచి ఉమంగ ఉత్సాహాలతో కూడుకున్నదిగానే ఉంది. అందువలన ఇప్పుడు జరగాల్సిందే, చెయ్యాల్సిందే అనే లక్ష్యాన్ని పెట్టుకోండి. సమాప్తి సమయాన్ని సమీపానికి తీసుకుని రండి. మీరు కొద్దిగా చలించిన సమాప్తి కూడా దూరమైపోతుంది. సమాప్తిని మీరే సమీపంగా తీసుకుని రావాలి. ఎందుకంటే రాజ్యం చేసేవారు తయారుగా లేకపోతే సమయము ఏం చేస్తుంది? అందువలన అన్ని సాకులు, కారణాలు, కారణము అనే మాటను సమాప్తం చేయండి. నివారణను ఎదురుగా తీసుకుని రండి. ఎందుకంటే దుఃఖితులకు సందేశం ఇచ్చి వారిని ముక్తులుగా చెయ్యాలి అనేది మీ అందరి లక్ష్యము కదా. వారిని ముక్తులుగా చెయ్యకుండా మీరు ముక్తిలోకి వెళ్ళలేరు. కనుక వారిని ముక్తులుగా చెయ్యండి. ఎందుకంటే తండ్రి వచ్చారు కదా, మరి విశ్వములోని పిల్లలందరికీ వారసత్వమునైతే ఇచ్చారు కదా. మీకు జీవన్ముక్తి యొక్క వారసత్వం ఇస్తారు, కానీ అందరూ పిల్లలే కదా. వారికి కూడా వారసత్వం అయితే ఇవ్వాలి కదా. కనుక వారి వారసత్వము ముక్తి, మీ వారసత్వము జీవన్ముక్తి. ఎప్పటి వరకు ముక్తినివ్వరో అప్పటి వరకు మీరు కూడా వెళ్ళలేరు. దీని కొరకు 12 సార్లు ఫరిస్తా రూపంలో, 12 సార్లు నిరాకారి స్వరూపంలో ఈ విధంగా స్థితమయ్యే డ్రిల్లును చేయండి. రాత్రి పగలు కలిపి 24 గంటలు ఉంటాయి. కనుక 24 సార్లు డ్రిల్లు చేయండి. నిద్రించే సమయంలో భలే నిద్రించండి. నిద్రపోవద్దు అని బాబ్దాదా అయితే చెప్పడం లేదు. నిద్రించండి, కానీ పగలు సమయంలో పెంచుకోండి. ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు పూర్తి రోజంతా పనిచేస్తారు కదా, మేలుకొని ఉంటారు కదా. అలా ఈ డ్రిల్లు కోసం కూడా మీరు సమయాన్ని కేటాయించండి అని బాబ్దాదా అంటున్నారు. అచ్చా, నలువైపులా ఉన్న తండ్రి యొక్క స్నేహితులకు, ఎవరైతే స్నేహితులుగా ఉంటారో వారు తప్పకుండా సహయోగులుగా కూడా ఉంటారు. స్నేహానికి రిటర్న్గా ప్రత్యక్ష రూపంలో వారు ప్రతి కార్యంలో తనువు, మనసు, ధనము, జనములో ఒకరికొకరు తప్పకుండా సహయోగులుగా ఉంటారు. కనుక ఇటువంటి స్నేహి మరియు సహయోగి పిల్లలు ఎవరైతే సదా తండ్రి ప్రేమలో లవలీనమైపోయి ఉంటారో, లవులు కాదు కానీ లవలీనమై ఉండేవారికి సదా తండ్రి యొక్క అన్ని కార్యాలలో సమయాన్ని, సంకల్పాన్ని పెట్టేవారికి, ఎందుకంటే సంగమయుగంలో సమయము మరియు సంకల్పమే చాలా విలువైనవి. ఒక్క జన్మలో అనేక జన్మల ప్రాలబ్ధాన్ని తయారు చేసుకునేవారికి, ఇటువంటి తీవ్ర పురుషార్థులకు ప్రతి గుణము, ప్రతి శక్తిని సమయానుసారంగా కార్యములు ఉపయోగించే గుణ సంపన్న, శక్తి సంపన్న పిల్లలకు చాలా చాలా పదమాపదం రెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే, నమస్తే, నమస్తే. ఈరోజు వరదానము:
విధాత జత జతలో వరదాతగా అయి సర్వాత్మలలో బలాన్ని నింపే దయాహృదయులుగా అవ్వండి. సారాంశము: ఒకవేళ ఎవరైనా ఆత్మ కోరిక ఉన్నప్పటికీ ధైర్యం లేని కారణముగా కోరిక ఉండి కూడా ప్రాప్తి చేసుకోలేకపోతే అటువంటి ఆత్మలకు విధాత అనగా జ్ఞానదాతగా అవ్వడంతో పాటు దయాహృదయులుగా అయ్యి వరదాతగా అవ్వండి. వారికి మీ శుభ భావన యొక్క అదనపు బలాన్ని ఇవ్వండి. కానీ ఎప్పుడైతే మీ ప్రతి సంకల్పము తండ్రి పట్ల బలిహారమై ఉంటుందో అప్పుడే ఇలాంటి వరదాని మూర్తులుగా అవ్వగలుగుతారు. ప్రతి సమయము, ప్రతి సంకల్పము, ప్రతి కర్మలో బలిహారి అవుతాను అని ఏదైతే ప్రతిజ్ఞ చేశారో దానిని పాలన చేయండి. స్లోగన్: మీ సత్య స్వరూపము యొక్క స్మృతి ఉంటే సత్యతా శక్తి వచ్చేస్తుంది. ఈరోజు అవ్యక్త ప్రేరణ: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. బాబ్దాదా ఇప్పుడు ఒక్కొక్క పుత్రుని మస్తకంలో సంపూర్ణ పవిత్రతతో మెరిసేటటువంటి మణిని చూడాలని కోరుకుంటున్నారు. ఆత్మీయతతో మెరిసే నయనాలను చూడాలని కోరుకుంటున్నారు. మాటలలో మధురత యొక్క విశేషత కలిగిన అమూల్యమైన మాటలు వినాలని కోరుకుంటున్నారు. కర్మలలో సంతుష్టత మరియు నిర్మాణతను సదా చూడాలని కోరుకుంటున్నారు. కనుక బాబ్దాదా యొక్క ఆశలను మనం పూర్ణం చేయాలి. అచ్చా. ఓం శాంతి.